చాలామంది బిజినెస్ చేసాము, ఫెయిల్ అయిపోయాము, లేదా లవ్లో ఫెయిల్ అయ్యాం, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో ఫెయిల్ అయ్యాం, స్నేహంలో ఫెయిల్ అయ్యాం, చదువులో ఫెయిల్ అయ్యాం. ఇలా అనేక రకాల ఫెయిల్యూర్స్ గురించి బాధపడుతూ తమ జీవితాన్ని ఇంకాస్త నిస్పృహగా, నిరాశగా గడిపేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే మాట, ఒక వ్యక్తి అత్యంత పేదరికంలో పుట్టాడు, బాగా చదివాడు, కష్టపడి చదువుకున్నాడు, రాత్రి పగలు పనిచేస్తూ చదివాడు, మంచి జ్ఞానవంతుడే అయ్యాడు. 22వ ఏట రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. అంతకుముందే ప్రేమించిన అమ్మాయి తిరస్కరించింది, మానసికంగా బాధపడ్డాడు. 22వ ఏట రాజకీయాల్లోకి అడుగుపెట్టి 30 సార్లు పోటీ చేశాడు, 30 సార్లు ఓడిపోయాడు. 31వ గెలిచాడు. అతడే అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్. మరి అతని జీవితంలోని ఫెయిల్యూర్స్, 30 సార్లు ఎన్నికల్లో ఓటమైతే 52వ ఏట ఎన్నికయ్యాడు. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా మరణాంతరం వరకు అతనే ఉన్నాడు ప్రెసిడెంట్గా. అలా ఫెయిల్యూర్స్కి భయపడి ఒక మూల ఉండిపోతే అబ్రహం లింకన్ ఆ స్థాయికి వెళ్ళగలడా? ఇలాంటివి ఎన్నో సంఘటనలు. 3 రూపాయలు కూడా లేని టంగుటూరి ప్రకాశం పంతులు అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా ఎందరో జీవితాలు. చదవండి, వినండి, ప్రేరణ పొందండి, స్ఫూర్తిగా ముందుకెళ్ళండి. నో పెయిన్ నో గెయిన్. కష్టపడందే ఏదీ రాదు.